శివాయ. వరంగల్ నుండి అరుణాచలంకి బయలుదేరుతున్నాము. వీళ్ళంతా కనిపించేది మా ఫ్రెండ్స్. కానీ ఈ వరంగల్ స్టేషన్ చాలా బాగుంది. ఫస్ట్ అంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఇంకా బాగా అందంగా తీర్చిదిద్దారు. చాలా సూపర్గా అనిపించింది నాకు. మాకు ట్రైన్కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, కానీ గంట లేట్ అవుతుందని స్టేషన్లో చెప్పారు. సరదాగా బయటికి అలా వెళ్ళి వచ్చాం. అలాగే స్టేషన్లో ఒక సిస్టమ్ ఉంది, బీపీ చెకప్ చేసుకోవచ్చు 50 రూపాయలతోటి. స్టేషన్ బాగుంది, కానీ టాయిలెట్స్ మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. సరిగ్గా 9:40 ట్రైన్ వచ్చింది. టికెట్లు సరిగ్గా చూసుకొని ట్రైన్ ఎక్కేసాం. S6లో 2, 4, 6 నెంబర్లు మాకు దొరికేసాయి. ఇక్కడ నుండి రైల్లో సమోసాలు, వాటర్ బాటిల్స్, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ స్టార్ట్ చేశారు అమ్మడం. ట్రైన్లో ఇలా సైడ్కు నిలబడి చూడమంటే చాలా ఇష్టం, బాగుంటుంది. వరంగల్ నుండి 9:40కి స్టార్ట్ అవుతే సరిగ్గా 11 గంటలు పట్టింది తిరుపతి రావడానికి. నైటు 9:45 అయింది. జర్నీ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే స్లీపర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది ఏం కాలేదు.
అదే మామూలుగా జనరల్లో వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యేదేమో. అందుకే ముందుగానే కొంచెం ఆలోచించుకొని స్లీపర్లో బుక్ చేసుకున్నాం. స్టేషన్లో దిగగానే విగ్రహం కనబడింది. దర్శనం చేసుకున్నాం. స్వామి కనబడేటట్టు అనిపించింది. రైల్వే స్టేషన్ నుండి మేము ముందుకు వెళ్ళేసరికి ఆటోలు కనపడ్డాయి. కానీ ఎందుకో ఆటోలు ఎక్కాలని మేము అనిపించలేదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో వెళ్తేనే మాకు కొంచెం ప్రయాణం కూడా బాగుంటుంది, సురక్షితంగా ఉంటుందని కొంచెం ఆలోచించుకున్నాం. అందుకే బస్సు ఎక్కాం. ఎందుకంటే కొండపైకి ఎక్కుతుంటే ఇవి మూల మార్పులు ఉంటాయి కదా, కొంచెం ఆటోలో వెళ్తే కొంచెం ఇబ్బంది పడుకుంటాయని అందుకని కొంచెం ఆలోచన అనిపించింది. అందుకే ఆర్టీసీ బస్సు అనేది కొంచెం మాకు ప్రయాణం కూడా సాఫీగా జరిగిపోయింది. కొండపైకి అలవకుండా తొందరగా ఆ డ్రైవర్ అన్న చాలా బాగా నడిపాడు. చాలా బాగా ఆ నైట్లో కూడా ఆ కొండలు చూస్తూ ఉంటే, ఆ పైకి వెళ్తుంటే ఆ నైట్ కూడా చాలా అందంగా అనిపించింది. ఆ కొండలు సరిగ్గా కింద నుంచి వెళ్ళి పైదాకా చాలా బాగున్నాయి. ఆ ప్రకృతి మాత్రం చాలా సూపర్గా అనిపించింది నాకైతే. అలాగే ఇలా వెళ్తూ ఉంటే కిందికి చూస్తూ ఉంటే తిరుపతి మొత్తం ఆ లైట్లతో చాలా అందంగా కనిపించింది. మొత్తానికైతే తిరుమల కొండపైకి చేరుకున్నాం. పైన కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఈ ప్లేసు, ఈ భవనాలు, రోడ్డు చాలా బాగుంది. ఇక్కడ ప్రభుత్వం కూడా చాలానే డెవలప్మెంట్ చేసింది దేవస్థానాన్ని మరియు రోడ్డుని. ఇలా కనిపించే ఈ వెంకటాద్రి నిలయం దగ్గర అందరం దిగిపోయాం. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్నటువంటి ఈ భక్త భజన మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇలాగే నిత్యం భజన కార్యక్రమం ఉంటుంది. ఇలా చూస్తూ ఉండిపోయాం. అందులో భాగంగా మేము కూడా ఈ భజన మండలిలో పాల్గొని ఈ సంకీర్తనలు వింటూ మేము కూడా పరవశించిపోయాం. ఇలా దాదాపు 3 గంటల సమయం పట్టింది భజన కార్యక్రమం పూర్తి అయ్యేసరికి. ఈ భజన కార్యక్రమం అయిపోగానే మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి భాగ్యం కలిగినట్టుగా మాకు ముందుగానే హారతి లభించడం జరిగింది. హారతిని దర్శించుకున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. కానీ మా దగ్గర సర్వదర్శనం టోకెన్ తీసుకోలేకపోయాం. ఎలాగైనా సరే మార్నింగ్ ఆ సర్వదర్శనం లైన్లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకుంటామని ఇక ఫిక్స్ అయిపోయి
కాసేపు ఒక 1 అవర్ పడుకున్నామంటే ఉదయం 4:30కి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి స్నానం చేయడానికి శ్రీ వరాహస్వామి గుడి పక్కన ఉన్నటువంటి స్నానపు గదుల దగ్గరికి వెళ్ళాం. పక్కనే స్నానం చేయడానికి టాయిలెట్స్కి ప్రతి ఒక్కదానికి మంచి సౌకర్యం ఉంది. స్నానాలు చేసి రెడీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. తరణీలాలు మా ఫ్రెండ్ ఒక్కడే ఇచ్చాడు. నేను 5 కత్తర్లు మాత్రం ఇచ్చాను. ఎందుకంటే 10 నెలల కింద ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి అప్పుడు అందరం తరణీలా ఇచ్చాం. ఇప్పుడు కేవలం 5 కత్తర్లు మాత్రం ఇచ్చాను. ముందుగా స్వామివారిని దర్శించుకోవాలని శ్రీ వెంగమాంబ అన్నసత్రానికి బయలుదేరాం. క్యూ లైన్ బాగుంది. అయినా లైన్ కట్టి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాం. ఇక్కడ మార్నింగ్ 8:30కి టిఫిన్ పెడతారు. మళ్ళీ 10:30కి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మేము టిఫిన్ చేసి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో సర్వదర్శనానికి బయలుదేరాం. మొత్తానికైతే స్వామివారి దర్శనం బాగా జరిగింది. స్వామివారి టోకెన్స్ సర్వదర్శనం టోకెన్స్ లేవు కాబట్టి మాకు 18 గంటల సమయం పట్టింది. స్వామివారి దర్శనం అయిపోయింది. లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నాను. పాప వినాశనం, ఆకాశగంగా, జాపాలి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. ముందుగా ఈ పాప వినాశనం మందిరాన్ని అయితే దర్శించుకున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ గంగాదేవి అమ్మవారి ఆలయం ఉంది. మొత్తం 6 పుణ్యక్షేత్రాలు ఈ తిరుమల కొండ పైన ఉంటాయి. మేము 120 రూపాయలతోటి ప్యాకేజీ ఆర్టీసీ బస్సులో వెళ్ళాము. ఈ 6 క్షేత్రాలను దర్శించుకోవడానికి. కానీ మేము ముందుగా పాప వినాశనం, రెండవది ఆకాశగంగా, తర్వాత వచ్చేసి జాపాన్ని దర్శించుకొని అయిపోయింది ఒక దర్శనం. అరుణాచలంకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే సమయం లేదు. అరుణాచలం ట్రైను మధ్యాహ్నమే ఉంది కాబట్టి మళ్ళీ ట్రైన్ మిస్ అయితే వెళ్ళడం కష్టం ఉంటుందని కేవలం ఈ 3 క్షేత్రాలు మాత్రమే దర్శించుకున్నాం. నమస్తే. ఇక్కడ ఆకాశగంగా స్థలం దేవాలయం చాలా బాగుంది. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ శ్రీ అంజనాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది. అమ్మవారిని దర్శిస్తున్నాం. ఈ జలపాతం అయితే చాలా బాగుంది. మా చిన్న హనుమాన్ దర్శించుకున్నాము. స్వామివారు చాలా బాగుంది. మొత్తానికైతే జాపాలి క్షేత్రాన్ని కూడా మేము వెళ్ళాం. ఇక్కడ నుండి కిలోమీటరు ఉంటుంది గుడికి.
ఈ మెట్లు, ఈ సైడ్కున్న ఆ, ఈ ప్రకృతి, ఈ చెట్లు, వనరులు సూపర్గా ఉన్నాయి. पिक्चर मामा जय श्री राम। జై శ్రీరామ్, రామ భక్త హనుమాన్కి. मरो विनोद, मरो विनोद। జాపాలి హనుమాన్ స్వామివారి దర్శనం అయిపోయింది. నా దర్శనం చేసుకుందా? తిరువన్నమలై చేరుకున్నాం. అక్కడ డబ్బులు, పోలీసులు మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడే తెలుసుకుంటాం.
ఓం అరుణాచల శివాయ నమః. భక్తులు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గ మధ్యంలో రైట్ సైడ్ శ్రీ సద్గురు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులందరికీ ఉచితంగా అల్పాహారాన్ని అందజేస్తున్నారు. కావున భక్తులందరూ వినియోగించుకోగలరు. మనం తినే టిఫిన్ వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకోగలరు. అలాగే భక్తులందరూ ఈ విషయాన్ని గమనించగలరు. మార్గ మధ్యంలో రైట్ సైడ్ ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచల శివాయ నమః. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ కూడా చేయండి. అలాగే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. ఓం నమ శివాయ. ఓం అరుణాచల శివాయ నమః. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు తెలియజేయనది ఏమనగా, మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వెళ్ళే మార్గంలో ఈ శివాలయం ఉంటుంది. రుద్రాక్షలతో కూడినటువంటి ఈ శివలింగాన్ని దర్శించుకొని మీరు మోక్షం పొందగలరు. అలాగే దీన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి ఒక రుద్రాక్ష ఇవ్వబడుతుంది. అది కూడా ఉచితంగా మీరు దర్శించుకొని ఉచితంగా తీసుకోగలరు. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేనేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ.